అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక అమెరికన్ సిటిజన్ని చూస్తే ఇరాన్ కళ్ళల్లో అతిపెద్ద శత్రువు అనే కైండ్ ఆఫ్ రియాక్షన్ అయితే కనబడుతుంది. అంటే అమెరికాకి సంబంధించిన అసెట్స్ కానీ, అమెరికాకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అమెరికన్స్ని కానీ దేన్ని చూసినా ఎవరిని చూసినా కూడా శత్రువుల్లాగే ఫీల్ అయ్యి ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ యుద్ధం మొత్తంలో అమెరికన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అసెట్స్ని, ప్రెజెన్స్ని వీటన్నిటిని కూడా నాశనం చేసే దిశగానే వెళ్తోంది. సో అందుకనే ఈరోజు అమెరికా మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్స్ని కానీ, అంటే వెస్ట్ ఏషియాలో ఉన్న అమెరికన్స్ని కానీ ఇమీడియట్గా అక్కడ నుంచి పారిపోయి అమెరికాకు వచ్చేసేయమని చెప్పింది. మీరు హెడ్లైన్స్ చూసే ఉంటారో, వాళ్ళు చూడకపోయినట్టయితే మొత్తం యుఎస్ అంతా కూడా ఏమని హెడ్లైన్స్ నడుస్తున్నాయంటే, డిపార్ట్ నో యుఎస్ ఆస్ అమెరికన్స్ టు లీవ్ ఓవర్ ఏ డజన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్. అంటే డిపార్ట్ నో అర్జెంటుగా వచ్చేసేయండి అని చెప్పి చెప్తోంది. ఎందుకంటే ఇరాన్ డైరెక్ట్ అండ్ లార్జ్ స్కేల్ అటాక్స్ని ఈవెన్ వేరు వేరు దేశాల్లో ఉన్న అమెరికన్ ఎంబసీల మీద కూడా చేస్తోంది. సో అమెరికాకి ఏంటంటే వీళ్ళందరినీ కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది. అండ్ ఇది ఎందుకు అంత సీరియస్ అనేది కూడా మనం కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఇది ఒక అర్జెంట్ సెక్యూరిటీ అడ్వైజరీ అని చెప్పి ఇష్యూ చేసింది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అంటే మన ఇండియాకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎలాగో వాళ్ళకి అలా అనమాట. అండ్ వాళ్ళు ఇచ్చింది హై అలర్ట్ అని ఎందుకు అంత క్లియర్గా చెప్పగలుగుతున్నామంటే, వాళ్ళు ఇమీడియట్గా డిపార్ట్ నో అని చెప్తున్నారు. అంటే రీకన్సిడర్ ట్రావెలింగ్, డు నాట్ ట్రావెల్ ఇలాగేం చెప్పట్లేదు. అంటే ట్రావెలింగ్ చేయొద్దు, వెళ్ళడానికి ముందు ఆలోచించుకోండి ఇలా ఏం చెప్పట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళని ఇమీడియట్గా పారిపోండి, వెనక్కి వచ్చేసేయండి అని చెప్పి చెప్తున్నారు. అత్తారెడ్డి దారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చచ్చిపోతావు డైనాసర్ అక్కడ పారిపో అంటారు కదా, అలాంటి కైండ్ ఆఫ్ వార్నింగ్ అనమాట. అయితే సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్గా తయారవుతుంది అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎయిర్ స్పేస్లు అన్నీ కూడా షట్ డౌన్ అయిపోతున్నాయి. చాలా ఫ్లైట్స్ని ఇమీడియట్గా సస్పెండ్ చేస్తున్నారు కూడా. యాక్చువల్గా దుబాయ్ నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కొన్ని ఫ్లైట్స్ ఇండియాకి రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. బట్ అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ప్రతి నిమిషానికి మారిపోతుంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఏదో పాట ఉంటుంది, ఏ నిమిషానికి ఏమి జరుగును అన్నట్టు అలా అయిపోయింది అక్కడ పరిస్థితి. సో ఎయిర్ స్పేస్లు అప్పటి వరకు ఓపెన్లో ఉంటున్నాయి, ఇమీడియట్గా నెక్స్ట్ మినిట్లో షట్ డౌన్ అని చెప్పి అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు. అండ్ మొత్తం పైలట్స్ అండ్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కూడా ఫ్లైట్లో దింపేసి మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉంది అక్కడ. సో అక్కడి అడ్వైజరీ అందుకని అమెరికన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏ ట్రాన్స్పోర్టేషన్ దొరికితే ఆ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని ఇమీడియట్గా ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తుందన్నమాట. అంటే మన్మధుడు సినిమాలో లాస్ట్లో ఇంక నాగార్జున గారు వెళ్తారు కదా, ట్రాక్టర్ ఎక్కి, బస్సు ఎక్కి, బండి ఎక్కి, కారు ఎక్కి, అలాగే బస్సు ఎక్కి వెళ్తావు, బండి ఎక్కి వెళ్తావు, కారు ఎక్కి వెళ్తావు, లారెక్కి వెళ్తావు, నీ ఇష్టం, మొత్తానికి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తున్నారు. సో సుమారుగా ఒక డజన్ పైగా కంట్రీస్ పేర్లు అయితే కవర్ చేశాయి, ఇంక్లూడింగ్ బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఇంకా చాలా దేశాల పేర్లు అయితే చెప్పాయి ఆ రీజన్లో ఉన్నవన్నమాట. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, యాక్చువల్గా అమెరికా యుద్ధం చేద్దాం అనుకుంది. అండ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేశారు. అండ్ వాళ్ళ అటాక్ల యొక్క మెయిన్ టార్గెట్ అయితే రెజిమ్ చేంజ్, ఆ కెమెనే ఏదైతే ఉన్నారో ఆ పర్సన్ని చంపేయడం. సో ఇది మాత్రమే మెయిన్ టార్గెట్గా వస్తూ వచ్చింది. కానీ అమెరికా ఇరాన్ నుంచి ఇంత పెద్ద రిటాలియేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంత భారీ స్థాయిలో రిటాలియేషన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేబీ మిలిటరీ అసెట్స్ మీద, ఎంబసీస్ మీద, ఎయిర్ బేసెస్ మీద లైట్గా ఏమైనా అటాక్లు ఉంటాయేమో అనుకున్నారు, కానీ బట్ ఇంత భారీ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అండ్ ఇరాన్ ఏం చేసిందంటే, వాళ్ళ టార్గెట్ని కేవలం మిలిటరీ బేసిస్ వరకు మాత్రమే కాకుండా యుఎస్ మీద ప్రెషర్ పెట్టాలి అంటే ఇంకా వేరు వేరు వాటి మీద కూడా దాడి చెయ్యాలి అని డిసైడ్ అయ్యింది. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, కేవలం మిలిటరీ బేస్లు మాత్రమే కాకుండా సౌదీ అరేబియాలో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ అన్నిటి మీద అటాకులు చేస్తున్నారు, అబుదాబి మీద అటాక్ చేస్తున్నారు, దుబాయ్ మీద అటాక్ చేస్తున్నారు. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం ఎఫెక్ట్కి గురవుతుంది అక్కడ. సో ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నింటినీ కూడా షాక్కి గురి చేసాయి. అండ్ డొనాల్డ్ ట్రంప్ మీద ప్రెషర్ కూడా బాగా పెరుగుతుంది. ఎంత కాదన్నా సరే బయటకు వచ్చి అదేమీ లేదు, మరి ట్రంప్ అంటే మరి మామూలు విషయం కాదు, మరి ట్రంప్ అమెరికా మరి రెండు కలిసి వస్తే మరి ఇజ్రాయెల్ కూడా చేతులు కలిపిందంటే మరి ఇది తిరుగుండదు అది ఇదని చెప్తాడు మీడియా ముందు. కాకపోతే ఆయన మీద కూడా ప్రెషర్ అయితే గట్టిగానే ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. డైరెక్ట్గా ఉంటుంది, ఇండైరెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే చాలామంది చనిపోతున్నారు కూడా కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇరాన్ చాలా పెద్ద పెద్ద బ్యాలిస్టిక్ మిజైల్స్ని వాడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఫతే 2 హైపర్సోనిక్ మిజైల్ కూడా వాడుతూ వచ్చింది. అండ్ లాంగ్ రేంజ్ డ్రోన్ స్ట్రైక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాడుతూ వచ్చింది. యుఎస్ బేస్లు ఏవైతే గల్ఫ్ ప్రాంతంలో ఉంటాయో
ఆ ప్రాంతంలో ఉన్న వాటి మీద వాడుతూ వచ్చింది. సో చాలా పెద్ద స్థాయికి చేరుకుంది అటాక్ ఏదైతే ఉందో ఇదంతా కూడా. అండ్ ఇంకొకటి అటాక్స్ ఇప్పుడు సివిలియన్ జోన్స్ కూడా వెళ్ళిపోయాయి. అంటే కోర్స్ మరి ఇక ఇజ్రాయెల్ వేసిన కొన్ని బాంబులు కూడా వెళ్ళి ఇరాన్లోని కొన్ని స్కూళ్ళ మీద పడడం, అక్కడ పిల్లలు చనిపోవడం, ఇవన్నీ కూడా చూసాం మనం. సో కాన్ఫ్లిక్ట్ అందుకే యూరోప్ వరకు కూడా రీచ్ అయిపోయింది. ఎందుకంటే సిప్రస్లోని బ్రిటిష్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దాని మీద కూడా అటాక్ జరిగింది యాక్చువల్గా. సో ఈరోజు మార్నింగ్ ఇంకొక పెద్ద రిపోర్ట్ కూడా వచ్చింది. అదేంటంటే 2 ఇరానియన్ డ్రోన్స్ రియాద్లోని యుఎస్ ఎంబసీ మీద చాలా పెద్ద స్థాయిలో అటాక్ చేశాయి. రియాద్ అంటే సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్ అనమాట. సో బేసిక్గా ఎంబసీ అంటే ఆ దేశానికి, అంటే ఏ దేశానికి చెందిన ఎంబసీ అయితే ఆ దేశానికి ఒక ముఖ్యమైన ఏమంటారు దాన్ని ఎలా చెప్పాలి, ఒక ముఖ్యమైన సంపద లాంటిది అనమాట. అంటే దాన్ని చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తారు, ఒక నిధిలాగా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఎంబసీ ఉంటేనే ఆ దేశంతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా చర్చలు జరుగుతాయి అండ్ ఇమీడియట్గా ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది, ఇవన్నీ జరుగుతాయి. సో ఎంబసీ మీద అటాక్ చేయడం అనేది చాలా పెద్ద ఎస్కలేషనే కదా. సో స్ట్రక్చరల్ డ్యామేజ్ మాత్రమే జరిగింది, క్యాజువాలిటీస్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా యుద్ధం తాలూకు ఇంటెన్సిటీ అండ్ అటాక్ తాలూకు ఇంటెన్సిటీ ఏంటనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇరాన్ అయితే ఆగట్లేదు ఎక్కడా కూడా. సో అమెరికా ఏదైతే ఇనీషియల్గా యాంటిసిపేట్ చేసిందో దానికి తగ్గట్టుగా అయితే లేదు ఇప్పుడు. అండ్ రిపోర్ట్స్ ఏమని చెప్తున్నాయి, ట్రంప్ యాక్చువల్గా కాంగ్రెస్కి ఒక లెటర్ రాశాడు. దాంట్లో యుద్ధాన్ని మీరు అంగీకరించాల్సి ఉంటుంది, దీంట్లో భాగంగా లిమిటెడ్ స్ట్రైక్స్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్గా అక్కడ లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమెనీ, అతన్ని చంపేయడం మాత్రమే మెయిన్ టార్గెట్. అండ్ ఈ యుద్ధం అంతవరకు మాత్రమే ఉంటుంది, అంతకంటే ముందుకు వెళ్ళదని చెప్పాడు అనమాట. కాకపోతే కాన్ఫ్లిక్ట్ యొక్క నేచర్ చాలా పెద్ద స్థాయికి చేరుకుంది. అండ్ కువైట్లోని యుఎస్ ఎంబసీ కూడా అటాక్ చేయబడింది. అండ్ 3 యుఎస్ ఫైటర్ జెట్స్ కూడా ఈ ఫ్రెండ్లీ ఫైర్ ఏదైతే ఉందో దాంట్లో కంప్లీట్గా నాశనం అయిపోయాయి అనమాట. సో ఎప్పుడైతే ఇంత పెద్ద స్థాయిలో యుద్ధం జరుగుతుందో ఈ కాన్ఫ్లిక్ట్ లోకలైజ్డ్ కాన్ఫ్లిక్ట్ కాదు, ఇంకా మల్టీ ఫ్రంట్ ఎస్కలేషన్ అంటారు ఇలాంటి వాటిని. సో చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది అండ్ ఎక్కువ దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి అండ్ రీజన్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది, మిడిల్ ఈస్ట్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అది ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం అంతా కూడా. అండ్ ఇక్కడ డైరెక్ట్ స్టేట్ టు స్టేట్ కాన్ఫ్రంటేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ప్రాక్సీ మిలిటరీస్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే ఈ హజ్బోలా లాంటివన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి. అండ్ క్రాస్ బోర్డర్ మిసైల్ స్ట్రైక్ జరుగుతూ ఉన్నాయి. సో గ్లోబల్ మెరిటైమ్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్దగా ఎఫెక్ట్ అవుతుంది. ఇరాన్ చాలా క్లియర్గా ఒక థ్రెట్ని అయితే ఇష్యూ చేసింది, అదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని బ్లాక్ చేస్తున్నాము, ఎవరైనా ఒక షిప్ కనుక ఆ రూట్ ద్వారా వెళ్ళాలి అనుకున్నట్టయితే మాత్రం ఇమీడియట్గా ఆ షిప్ని తగలబెట్టేస్తాం, నాశనం చేసేస్తాం, మరి మీ ఇష్టం మరి ఇంకా అని చెప్తున్నారు. సో గ్లోబల్ ఎకానమీ మీద, ఎనర్జీ సప్లైస్ మీద చాలా పెద్ద ప్రెషర్ పడుతుంది. ఇండియా కూడా దీని గురించి గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇండియా కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. సో కాన్ఫ్లిక్ట్ బేసిక్గా దాని ఒరిజినల్ బార్డర్ ఏదైతే ఉంటుందో అది దాటి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ వచ్చింది. సో అది మెయిన్ ప్రాబ్లం. సో ఇప్పుడు దీని తాలూకా ఎఫెక్ట్ ఇండియా మీద ఉన్నప్పుడు ఇండియా కూడా దీని గురించి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్జెంటుగా నెతన్యాహుతో ఫోన్ చేసి మాట్లాడడం, తర్వాత నెతన్యాహు పబ్లిక్గా ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి మోడీకి, ఇండియాకి థ్యాంక్స్ చెప్పడం, ఇండియన్ సిటిజన్స్కి థ్యాంక్స్ చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే ఇండియా ఇన్వాల్వ్ కాకపోయినప్పటికీ కూడా యుద్ధంలో ఇండియాకి కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంది కాబట్టి దీని కారణంగా అది ఇక్కడ మేజర్ కన్సర్నింగ్ పాయింట్ అనమాట. సో మెయిన్గా అది కూడా ఆలోచించుకోవాలి. అయితే ఈ రియాద్లోని యుఎస్ ఎంబసీ మీద అటాక్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. ఏమని, వీ విల్ ఫైండ్ అవుట్ సూన్ అండ్ చాలా అంటే చాలా పెద్దగా రిటాలియేషన్ ఉంటుంది మా సైడ్ నుంచి అన్నట్టుగా చెప్పాడనమాట. ఓకే, ఇరాన్ మీద చాలా పెద్దగా అటాక్స్ అయితే జరుగుతాయి అండ్ ఇదంతా కూడా స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే, ఇంకా యుద్ధం పీక్స్కి వెళ్తుంది, ఇంకా పెద్దగా జరుగుతాయి అటాక్స్ అన్నట్టుగా కూడా ఒక అనౌన్స్మెంట్ లాగా అయితే ఇచ్చాడనమాట. సో ఈ ఎంబసీ కాంపౌండ్స్ యొక్క పరిస్థితి ప్రస్తుతానికి వరస్ట్గా ఉంది. అది ఇరాన్ ఎంబసీ అయినా అవ్వచ్చు, ఇరాన్ ఎంబసీలు ఇంకెక్కడైనా ఉన్నట్టయితే వాటి పరిస్థితి కూడా వరస్టే. అక్కడ చాలామంది నివసిస్తూ ఉంటారు, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి అండ్ క్యాజువాలిటీల పరిస్థితి ఏంటో అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంటుందో తెలియదు. సో దానివల్ల ఏంటంటే యుద్ధం ఎంతవరకు వెళ్తుంది అనేది పక్కన పెడితే ఒక్కొక్కరు ఇమీడియట్గా డే బై డే డెసిషన్స్ అయితే మార్చుకుంటారు. అంతెందుకు, ఎస్టర్డే డొనాల్డ్ ట్రంప్ ఒక మాట చెప్పాడు. ఏమని, యుద్ధం కనుక ఇంకా తీవ్ర రూపం దాల్చినట్టయితే మేము ఈవెన్ గ్రౌండ్ ట్రూప్స్ని కూడా పంపిస్తాము అండ్ వాళ్ళని ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉండాలని చెప్పాడు. కాకపోతే అప్పుడు అందరికి ఒక డౌట్ వచ్చింది, ఇరాన్ బేసిక్గా జియోగ్రఫికల్గా చాలా పెద్దది అండ్ మిలిటరీ క్యాపబిలిటీ కూడా ఎక్కువే దాన్ని. సో అవన్నీ ఆలోచించినప్పుడు గ్రౌండ్ లెవెల్లో సైనికుల్ని కనుక పంపించినట్టయితే చాలా పెద్ద యుద్ధంగా మారే అవకాశం ఉంది అండ్ ఎక్కువ కాలం పాటు
కొనసాగే అవకాశం కూడా ఉంది కదా. సో అదే ఆలోచించారు అందరూ కూడా. కాకపోతే ట్రంప్ ఇవాళ యూటర్న్ అయితే తీసుకున్నాడు. అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, అంటే సైనికులు ఎవరైతే నేల మీద వెళ్ళి యుద్ధం చేస్తారో వాళ్ళ గురించి అయితే వెనక్కి తీసుకున్నాడు నిర్ణయాన్ని. సో ఆ స్ట్రాటజీ సంగతి పక్కన పెట్టినట్టయితే ఇరాన్ అయితే ప్రస్తుతానికి అమెరికన్ అసెట్స్ అన్నింటినీ కూడా టార్గెట్ చేస్తోంది, ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా టార్గెట్ చేస్తోంది. సో అందుకనే యుఎస్ తనకు సంబంధించిన సిటిజన్స్ అందరినీ కూడా, అమెరికన్ సిటిజన్స్ అందరినీ కూడా ఆ 15 మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ ఖాళీ చేసి వెనక్కి వచ్చేసేయండి అని చెప్పి చెప్తోందనమాట. సో చూద్దాం మరి ఇంకా యుద్ధం ఇంకెంత ముందుకు వెళ్తుందో. సో ఫర్దర్గా ఇంకొక వీడియోలో మళ్ళీ వేరే అప్డేట్స్తో కలుద్దాం. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబా, మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.